అంతఃపురంలో పనిచేయడం గౌరవప్రదమైన పనిగా అనుకోవాలి. ఇక్కడ ఎవరు ఏ పని చేసినా పూర్తి గౌరవ భావంతో చేయాలి. అలా చేయడం ఇష్టం లేని వాళ్ళుంటే వాళ్ళని నేను ఇవాళే తక్షణమే విముక్తులు చేయదలిచాను. వీల్లేదు. ఇలాంటి అధికారం మీకు లేదు. వీళ్ళని ఒకసారి చూడండి షహిన్షా. ఈ దాసీల్ని యుద్ధంలో గెలిచి తెచ్చారు, లేక కొని తీసుకొచ్చారు. వీళ్ళిక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ వంటగదే, ఈ పొయ్యే వీళ్ళ జీవితంగా మారిపోయింది. ఏమిటి మీరు చేస్తున్న పని? రుకయ్య బేగం, నేను మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను. మీరేమో అందరూ వెళ్ళండి. హెచ్చరించాను. నేను ఇంతకు ముందే హెచ్చరించాను. జోధా బేగం ఈ భవనంలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడే నేను మిమ్మల్ని హెచ్చరించాను. చెప్తూనే ఉన్నాను, జోధా బేగంని అదుపులో పెట్టుకోవడం మీకు కష్టమవుతుందని చెప్పాను. కానీ మీరేం లెక్క చేయలేదు. ఇప్పుడేమైంది? జోధా బేగం సర్వస్వం తన అదుపులోకి తీసుకుంటోంది. ఆ సర్వస్వం ఒకప్పుడు మీదే. ఆ హక్కు చివరికి షెహన్షాని కూడా. మీరేమో ఇక్కడ మీరెందుకలా నవ్వుతున్నారు? మిమ్మల్ని అడిగేది, నన్ను చూసి ఎందుకలా నవ్వుతున్నారు మీరు? నవ్వకపోతే ఇంకేం చేయమంటారు రుకయ్య బేగం? తన మస్తిష్కంతో ఆటలాడే వాళ్లే జలాల్కి నచ్చుతారు. నేను గర్వపడేదాన్ని. ఒకప్పుడు జలాల్ మస్తిష్కం మీ చెప్పు చేతుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు ఆ జోధా బేగం జలాల్ మస్తిష్కాన్ని ఆక్రమించేసుకుంది. జోధా బేగం జలాల్ మస్తిష్కంతో ఆటలాడుకుంటోంది. జోధా బేగం చెప్పు చేతల్లోనే జలాల్ మస్తిష్కం ఉంటోంది. ఇక్కడ మీరు మీ అందాన్ని పెంచుకునే ప్రయత్నంలో మునిగిపోయారు. బహుశా మీరు గుర్తించినట్టున్నారు రుకయ్య బేగం. జలాల్ని వశపరుచుకోవాలంటే అందం తప్ప వేరే గతి లేదని మీకు అర్థమైనట్టుంది. చాలు మహామంగా, మీరు మితిమీరి మాట్లాడుతున్నారు. పొరపాటుకి క్షమించండి రుకయ్య బేగం. నా ఉద్దేశం మీ మనసు బాధ పెట్టాలని కాదు. మీరు ఆనందంగా ఉండాలని నేను సదా కోరుకుంటాను. కొంచెం వెనుతిరిగి చూడమని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఆ జోధా బేగం దగ్గర సర్వస్వం ఉంది. అధికారం, అంతఃపురం, జలాల్ సర్వస్వం ఉన్నాయి. ఇక మీ దగ్గర ఏమీ మిగలేదు రుకయ్య బేగం. పోన్లేండి, ఇక నాకు సెలవిప్పించండి రుకయ్య బేగం. ఖుదాఫిజ్. ఆ పిల్లాడి సంగతి విన్నాక మేము చాలా ఆశ్చర్యపోయాం జోధా బేగం. నిజంగా మా సామ్రాజ్యంలో ఇలా జరుగుతుందని మాకు తెలియదు. సామ్రాజ్యంలోనే కాదు, అంతఃపురంలో కూడా ఇలాంటివి జరగటం బాధగా ఉంది. ఇవెవరూ మీ దృష్టికి తీసుకురాలేదు. మీరేమో యుద్ధంలో గెలిచి ముందుకు సాగిపోతారు. ఖైదీలంతా వెనకే ఉండిపోతారు. వాళ్ళలో కొందరు సైనికులుంటారు, మరికొందరు ప్రజలుంటారు. వాళ్ళని బానిసలు చేసేసుకుంటారు. కొందరిని అంతఃపురంలో ఉంచుకుంటారు, మిగతా వాళ్ళందరినీ బానిసల బజార్లో విక్రయించేస్తారు. గొర్రెలు, మేకల కంటే వాళ్ళ బతుకులు హీనమైపోతాయి. వాళ్ళు బానిసలైన క్షణం నుంచి వాళ్ళ బతుకులు జంతువుల కంటే హీనమైపోతాయి షహిన్షా. కానీ ఇవన్నీ మీకెలా తెలుసు? బాబు నాకు కనిపించిన రోజే బజార్లో నేను ఇవన్నీ చూశాను. బానిసల్ని బజార్లో అమ్మడానికి తీసుకువెళ్లడం చూశాను. ఆకలితో, దాహంతో తమ అదృష్టాన్ని తిట్టుకుంటూ ఎలాంటి దుర్గతి పాలు కానున్నారో ఏమో వాళ్ళు. బాబు కూడా వాళ్ళ నుంచి పారిపోయి నా దగ్గరికి రావడం జరిగింది. బయట జరిగే వాటి గురించి మనకి ఎలాంటి అదుపు ఉండకపోవచ్చు. బానిసల దురాచారం పాటించడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మార్పు ముందుగా తమ ఇళ్లలోనే ఆరంభం కావాలి. అందుకనే నా కోరిక ఏంటంటే షహిన్షా, అంతఃపురంలో ఎవరైనా దాసిగా చేస్తున్నారు అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా తమ పనులు చేసుకోవాలి. ఎవరైనా ఆ విధంగా చేసినప్పుడే తమ పనులు చక్కగా చేయగలుగుతారు. మీరన్నది నిజమే జోధా బేగం. మాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే మేము ఆజ్ఞాపించిన తర్వాత కూడా మా సామ్రాజ్యంలో ఇలాంటివి జరగటం ఆశ్చర్యంగా ఉంది. దీన్ని బట్టి ఏం తెలిసిందంటే తమ ఆదేశాల్ని ఖచ్చితంగా పాటించటం లేదని. ఒకవేళ ప్రజలకి సంగతి తెలియకపోవచ్చు. బానిసత్వ దురాచారాన్ని పాటిస్తున్న వాళ్లకి ఎలాంటి శిక్ష నిర్ధారణ కాలేదు. అందుకే ఆ దురాచారం నేటికి ఇలా కొనసాగుతోంది.
షహిన్షా, చెడనేది అడ్డదారిలోనైనా తలెత్తుతూనే ఉంటుంది. కానీ అలాంటప్పుడు మంచితనం బాధ్యత ఏంటంటే అది నిశ్చలమైన కొండలాగా చెడుని ఎదుర్కోవడమే. మీరు సరిగ్గా సెలవిచ్చారు జోధా బేగం. మేం మీకు మాటిస్తున్నాం, ఈ వ్యవహారంపై మేము వెంటనే దర్యాప్తు చేస్తాం. బానిసల్ని పెట్టుకోవద్దని అందరికీ చెప్పడమే కాక మేం కూడా ఎవరిని పెట్టుకోము. ఒకవేళ ఏదైనా మా దృష్టి నుంచి తప్పించుకున్నా మీరు అంతఃపుర విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు జోధా బేగం. ఆ నిర్ణయాన్ని మేము అమలు చేస్తాం. ఆ నిర్ణయం ఎంత కఠినంగా ఉన్నా మేము కాదనబోం. ఈ విషయంలో మీరు ఎలాంటి సంకోచాలు పెట్టుకోకండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మాతో చర్చించవచ్చు. మేం మీకు మాటిస్తున్నాం జోధా బేగం. మేం మీరు చెప్పేది తప్పకుండా వింటాం, పూర్తిగా వింటాం. అది తప్పక అమలు చేస్తాం. మా కళ్ళ ముందు చెప్పుకోలేనన్ని అడ్డుపొరలున్నాయి. కేవలం మీరొక్కరే వాటిని ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. జోధా బేగం, అంతఃపురంలో బానిసత్వాన్ని మీరు, సామ్రాజ్యంలో మేము నిర్మూలిస్తాం. శుక్రియా. ఇవాళ ఉత్సవం వల్ల కాపలా ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. ఎలాగైనా వీళ్ళ కళ్ళల్లో పడకుండా తప్పించుకోవాలి. అకారణంగా ఎవరైనా తిరుగాడుతున్నట్టు కనిపించినా, ఎవరి మీద అనుమానం వచ్చినా వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుని వివరంగా ప్రశ్నించండి. ఎలాంటి గందరగోళం ఇక్కడ జరగకూడదని ఖాన్ సాహెబ్ గారు ఆజ్ఞాపించారు. తెలిసిందా? ఆగు. ఇక్కడెందుకు తిరుగుతున్నావు? ఈ ప్రాంతంలో ఉండకూడదు, వెళ్ళు. ఉత్సవానికి ముందుగా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జోధాను కలవాలి. అబుల్ మాలి, రాజభవనానికి చెందిన ఎవరో సుబేదారు కలిసి షెహన్షాని హతమార్చదలిచారని చెప్పాలి. ఎవరో తెలుసుకోవడానికి వేరే మార్గమేమీ కనిపించడం లేదు. అది జోధానడికే తెలుసుకోవాలి. షెహన్షాను చంపదలిచిన ఆ సుబేదారు ఎవరై ఉంటారో. ఖాన్ సాబ్, మన సామ్రాజ్యంలోనే కాక చివరికి అంతఃపురంలో కూడా బానిసల క్రయ విక్రయాలు జరుగుతున్నట్టు మాకు తెలిసింది. స్వయంగా మేమే ఈ ఆనవాయితీని ఆపివేయాలని ఆదేశించిన తర్వాత కూడా ఇదంతా ఎలా జరుగుతోంది? అందుకని మేము మీతో కలిసి ఈ వ్యవహారం పరిశీలించాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా షహిన్షా. అసలు మనిషే మనిషిని అమ్ముకోవడం అంటే అది అల్లాని అవమానించడమే. కానీ హుజూర్, ఆగ్రా నుంచి బుఖారా వరకు, బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఈ దురాచారం సాగుతూనే ఉంది. కానీ దీన్ని ఆపడానికి మీరేం చేసినా సరిగ్గా చేస్తారని నా నమ్మకం. రండయ్యా, రండి. ప్రముఖులు, పెద్దలు అందరూ రండి. యవ్వనంలో ఉన్న దేవతలా ఉన్న ఈ ఆడది కేవలం 30 వరహాలు మాత్రమే. ఇక మగపిల్లవాడు 10 వరహాలు మాత్రమే. వీళ్ళ యావత్ జీవితం మీకు సేవ చేస్తారు. వీళ్ళు బతికినంత కాలం మీకు బానిసలుగా ఉంటారు. రండి బాబు, రండి, కొనుక్కోండి. నాకు ఇవిడ నచ్చింది. అయితే తీసుకోండి హుజూర్. మీ సేవకి సేవకుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయినా హుజూర్, మీ అభిరుచి చాలా గొప్పగా ఉంది. తన వయసులో ఉంది, అందమైనది. చూడగానే విలువ తెలుసుకున్నవాడు నిజంగా తెలివైనవాడు. మీరు అడిగారు గనక కేవలం 20 వరహాలే. చాలా ఎక్కువ. నేను 15 వరాలే ఇస్తా. హుజూర్, ఈ దాసుడు బతకడం గురించి కూడా ఆలోచించండి. కనీసం 18 ఇవ్వండి. 16 కన్నా ఒక్క మొహిరి కూడా ఎక్కువ ఇవ్వను. ఓ పని చేద్దాం. మీ మాట కాదు, నా మాట కాదు, 17 వరాలు ఇవ్వండి. రండి, తీసుకుపోండి. హుజూర్, నా బాబు నాతో పాటు రానివ్వండి. బానిస కావాలి. నాకు సేవ చేసే బానిస. నీకేం పిచ్చి పట్టిందా? వీణ్ణి కూడా వెంట పెట్టుకపోతే నువ్వు రోజంతా వీణ్ణే పట్టించుకుంటూ ఉంటావు. లేదు హుజూర్, వీడి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు హుజూర్. ఎందుకు రాదు? వాడికి తిండి గుడ్డ అక్కర్లేదా? అరే మూర్ఖుడా, వదులుదాన్ని. తీసుకుపోండి హుజూర్. బానిసలు బానిసత్వం చేయాలి. వాళ్ళకి బంధాలు బంధుత్వాలు పనికిరావు. వద్దు హుజూర్, ఇది సరైన సమయం కాదు. ఈ పద్ధతి సరైంది కాదు. మేము ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఇదంతా జరుగుతుండటం మాకు బాధగా ఉంది ఖాన్ సాబ్. కానీ హుజూర్,
బానిసత్వాన్ని నిషేధిస్తూ గట్టి చట్టం కూడా ఏమీ లేదు. చట్టం లేని లోపాన్ని స్వార్థానికి వాడుకుంటారు వీళ్ళు. వీళ్ళని ఆపాలి అంటే చట్టాలు ఆదేశాలు మాత్రమే సరిపోవు, ప్రజల్ని మేల్కొల్పాల్సి ఉంది. ఏం చేసైనా సరే ఖాన్ సాబ్ ఈ నీచమైన కార్యకలాపాన్ని నిరోధించాలి. అంతేకాకుండా మా ఆదేశాల్ని అతిక్రమించిన వాళ్ళందరినీ మేము శిక్షించదలిచాం. అవును హుజూర్. పదండి. చెప్పండి, మీ ఇద్దరికీ సమస్య ఏంటి? జోదా బేగం, ఇదేమో నా ఉంగరం. దీన్ని నేను నేటి ఉత్సవానికి పెట్టుకోవాలనుకున్నాను, కానీ నేనెంత వెతికినా ఇది నాకు కనిపించలేదు. చివరికి ఇది నాజిమా బేగం వేలికి వేసుకునుంటూ నేను చూశాను. జోదా బేగం, నఫీసా అబద్ధాలు చెప్తోంది. ఈ ఉంగరం ముందు నుంచి నాదే, కానీ ఈవిడ కన్ను ఎప్పుడో దాని మీద పడింది. నేను పెట్టుకునేసరికి ఈవిడ వచ్చి తనకి ఇమ్మంటుంది. ఉన్నది ఒకే ఉంగరం, ఇద్దరిలో ఒకరిదే కదా అయ్యుంటుంది. బేగం సాహెబా, ఇది నాది. సరే, కొంచెం ఉండండి. ఏది ఆ ఉంగరం? ఇలా ఇవ్వు. సరే, దీని గురించి అధికారులతో మాట్లాడతాను. వాళ్ల వద్ద ఏ వస్తువు ఎవరికి ఎప్పుడిచ్చారో అన్ని వివరాలు రాసుంటాయి. అప్పుడిది అసలు ఎవరిది అనేది స్పష్టంగా తేలిపోతుంది. దాన్ని బట్టి వారికి తిరిగిచ్చేస్తాను. సరేనా? ఇక మీరు వెళ్ళండి. జోధా, ప్రణామాలు అత్తయ్య గారు. ప్రణామాలు సలీమా బేగం. ఇవాళ ఈ ఉత్సవాన్ని నీకోసమే ఏర్పాటు చేశారు. ఇక నువ్వు చూస్తే ఇంకా అంతఃపుర వ్యవహారాల్లోనే నిమగ్నమై ఉన్నావా? కాసేపైనా నువ్వు విశ్రాంతి తీసుకోకపోతే సాయంత్రానికి నీ మొహంలో కళాకాంతులే ఉండవు. ఇక మీరు ఇలా ఫిర్యాదులు చేయటమే మీ పనా? ఉత్సవానికి సిద్ధం అవరా మీరు కూడా? జోధా, జలాలేమో ఇంత పెద్ద ఉత్సవాన్ని నీకోసమే ఏర్పాటు చేశాడు. అత్తయ్య గారు, ఆయన నాకోసమే ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తే అది నాకెంతో గౌరవప్రదం. కానీ అంతఃపుర బాధ్యతలు కూడా నాకు ఆయనే కదా అప్పగించారు. అందువల్ల ముందుగా పని, ఉత్సవానికి సిద్ధం కావడం తర్వాత విషయం. పని మీదున్న నీ శ్రద్ధను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది జోధా. సలీమా బేగం ద్వారా ఇవాళ నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి నాకు తెలిసింది. జలాల్ కూడా నిన్నే సమర్థించడం తెలిసి సంతోషంగా ఉంది. మీరు చేసిన మంచి పనికి ఆనందిస్తూ అత్తయ్యగారు మీకోసం కానుకలు తెచ్చారు జోదా బేగం. అత్తయ్య గారు, నాకిన్ని కానుకలు ఇప్పుడెందుకు చెప్పండి? జోధా, నువ్వు నాకు మీ అమ్మ స్థానాన్ని ఇచ్చావు. సలీమా బేగంనేమో అక్కయ్యగా భావిస్తున్నావు. మరి తల్లి గాని అక్కయ్య గాని కానుకలిస్తే కారణాలు ఏమిటని అడగకూడదు. తల్లి, నువ్వు కొత్తగా ఆగ్రాకొచ్చినప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు. అప్పట్లో చాలా మంది వ్యక్తులు నిన్ను వ్యతిరేకించారు. కానీ నువ్వు నీ ప్రవర్తన ద్వారా వాళ్ల చేత కూడా అవుననిపించుకోవడం నాకు మనశ్శాంతినిచ్చింది. రాను రాను జలాల్కి నీ మీద నమ్మకం పెరగడం చూసి కూడా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఒకప్పుడు నాకు అనిపించేది జలాల్కి ఇంతమంది బేగములు ఉన్నప్పటికీ తను ఒంటరే అని. కానీ నాకిప్పుడు అనిపిస్తోంది తనకొక సమర్థవంతమైన తోడు దొరికిందని. నేను చూసినంత వరకు తల్లి, జలాల్ నీతో ఎప్పుడూ ఉన్నా ఆనందంగానే కనిపించాడు. తన కళ్లల్లో ఆనందం మెరవడం చూశాను నేను. అలాగే నువ్వు కూడా చాలా ఆనందంగా ఉన్నావని నేను నమ్ముతున్నాను. తన వల్ల నీకెలాంటి ఇబ్బంది లేదు కదమ్మా? లేదత్తయ్య గారు, వారు అలాంటి సందర్భం ఎన్నడూ రానివ్వరు. చాలా సంతోషం. ఇక అత్తయ్యగారేమో నీకు ఇష్టమైన అన్ని రంగుల్లోనూ దుస్తులు తయారు చేయించారు. వాటిలో ఒకటి మీరు ఉత్సవానికి ధరించాలని అత్తయ్యగారి కోరిక. ఏర్పాట్లన్నీ అయినట్లేనా? అన్నపానీయాలకి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి హుజూర్. అలాగే ప్రజల కోసం కూడా పిండి వంటలు సిద్ధం చేశాం. వినోదానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కళాకారులని, ప్రదర్శకులని కూడా సిద్ధంగా ఉంచాం. సంతోషం. మీరు ఎలాంటి లోటు లేకుండా చూసుకోండి. చిత్తం హుజూర్. ఆదా. చూస్తే ఆయన ఏదో పెద్ద పదవిలోనే ఉన్నట్టుంది. షెహన్షా గారి మీద దాడికి అవకాశం ఉందని ఇతనికి తెలియజేయవచ్చు.
ఇదిగో బాబు ఇలారా, ఈ సందేశాన్ని అదిగో అక్కడ నిలబడున్నారే వారికి అందజేయాలి. వాళ్ళనేం చేశారు? బహిరంగంగా బానిసలు నమ్ముతున్న వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళందరినీ బంధించడం జరిగింది, కానీ వాళ్ళు కేవలం అమ్మేవాళ్ళు మాత్రమే అన్నట్టుగా ఉంది. షహన్షా గారి ఆదేశం ప్రకారం ఈ వ్యాపారం వెనుక ఎవరున్నారో కనుక్కోవాలి. ఆదేశాలను పాటిస్తాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగో. రానివ్వండి ఆ కుర్రాన్ని. చెప్పు. సలాం హుజూర్, తమరికి సందేశం తెచ్చాను. అబుల్ మాలిక్ ఎవరో సుబేదార్ తోడయ్యాడు. వాడెవడై ఉంటాడు? అలా వెన్నుపోటు పొడుస్తున్న వాడెవడు? ఇది జోధాని తప్ప ఇంకెవరిని అడగలేం. నేనీ ఘోరం ఎన్నటికీ జరగనివ్వను. చెల్లెలి పసుపు కుంకుమలు తుడుచుకుపోనివ్వను. ఎవరిచ్చారిది? ఆ పిల్లవాడు చూపిస్తున్న చోటికి వెంటనే వెళ్ళండి. ఈ సందేశం పంపిన వ్యక్తిని పట్టి తీసుకురండి. ఏమైంది హుజూర్? ఎలాంటి సమస్య లేదుగా? ఉంది. మనం అప్రమత్తంగా ఉండాలి. కాపలాన్ని మరింత పెంచు. అలాగే అందరికీ తెలియజేయి. ఎవరి మీద అనుమానం కలిగినా వెంటనే బంధించమని చెప్పు. వెళ్ళండి. రండి, అంతా రండి, నాతో రండి, త్వరగా. యా ఖుదా, కాపలా చాలా గట్టిగా ఉంది. ఇక అబుల్ మాలిక్ ఖుదాయే సాయం చేయాలి. షరీఫుద్దీన్, మీరా ఇలా వచ్చారేంటి? ఇక్కడేదో ఉత్సవం జరగనున్నట్టు తెలిసింది. మీకు ఏదైనా అవసరమైతే సాయం చేద్దామని వచ్చాను. నేను మీకు ఒక మాట చెప్పదలిచాను. చెప్పండి. ఇక్కడ కాదు, ఒంటరిగా పదండి. ఇప్పుడే నాకు సమాచారం అందింది. ఇవాళ రాత్రి అబుల్ మాలి షహన్షా మీద దాడి చేయనున్నట్లు. ఏంటి? నిజమా? మీరు చెప్పేది నిజమేనా? నిజమే, పూర్తిగా నిజమే. మీకు దీని గురించి ఎలా తెలిసింది? అంటే నా ఉద్దేశం, ఈ సమాచారం మీకెవరు తెలియజేశారు? ఎవరో ఆగంతకుడు నాకు ఒక లేఖ పంపించాడు. ఇంకా ఏముంది అందులో? అంటే అబుల్ మాలిక్కి సాయం చేస్తున్న వాళ్ళ వివరాలు? లేదు, కేవలం అబుల్ మాలి పేరు మాత్రమే ఉంది. నా అనుమానం ఏంటంటే ఇందులో ఇంకొందరు కూడా అతనికి సాయం చేస్తున్నారని. మీరు సరైన సమయానికే వచ్చారు. నా ఉద్దేశంలో మాకు మీ సహాయం అవసరం అవుతుంది. నేను మిమ్మల్ని షహన్షా భద్రత కోసం నియమిస్తున్నాను. షహన్షాకి భద్రత కల్పించడం నాకు ఎంతో గర్వించదగిన విషయం. పప్పులో కాలేశారు మీరు షంషుద్దీన్ ఖాన్ సాబ్. దొంగ చేతికే తాళాలిచ్చేశారు మీరు. యా ఖుదా, ఇంతకీ అసలు వాడెవడు? మా పథకం సంగతి తెలుసుకున్న వ్యక్తెవరు? వాణ్ణి వెతికి పట్టుకోవాలి. హుజూర్, రుకయ్య బేగం గారికి చేముకుంటున్నట్టయినా లేదు. మధ్యలో మీరెందుకు కలవరపడుతున్నారు? నీ అంత మూర్ఖులుండరు రేషం. నా కలవరం రుకయ్య బేగం గురించి కాదు, నా గురించే నేను కలవరపడుతున్నాను. ఎందుకంటే జోధా బేగం నాకు కూడా పక్కలో బల్లెల్లా తయారవుతోంది. చూసావుగా నువ్వు? అందరి ముందు ఆ జోధా బేగం ఇలా చేయి చూపించి నా నోరు మూయించేసింది. పైగా జలాల్ ముందే నన్ను అనుమతి అడిగింది. అంతఃపురంలోకి తీసుకెళ్ళింది. జలాల్ని ఏం చూపించిందో అక్కడ. లాభం లేదు రేషం. ఇలాగే ఆ జోధా బేగం పెత్తనం పెరిగిపోయిందనుకో, నా మొహం చూసేవారే ఉండరు. ఈ విషయంలో ఆ రుకయ్య బేగం ఉపయోగపడుతుందనుకున్నాను, నాకు చేయుతుగా ఉంటుందనుకున్నాను. కానీ ఆవిడ గారేమో అసలేం పట్టించుకోవటం లేదు. జోధా బేగంని కీర్తించడానికి ఉత్సవం జరగబోతోంది. ఇది కూడా ఆవిడకి చీమ కుట్టినట్టయినా లేదు. జోధా బేగంని మెచ్చుకుంటూ జరగనున్న ఉత్సవానికి రుకయ్య బేగం అలంకరించుకుని సిద్ధమవుతోంది. ఏం చేయమంటావు నన్ను? నాకు సహాయం చేయడం ఆ రుకయ్య బేగం వల్ల అయ్యే పని కాదు. కానీ పని నా వల్ల కూడా కావడం లేదత్తయ్య గారు. హాయల్లా, అబ్బా వచ్చిందండి. ఎప్పుడు చూసిన పానకంలో పుడకలాగా వచ్చేస్తుంటుంది. ఏమిటి నీ వల్ల కావటం లేదు తల్లి? అలంకరించుకోవడం. సాయంత్రమేగా ఉత్సవం, కానీ నేను ఇంతవరకు సిద్ధమే అవ్వలేదు. అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. అయినా సాయంత్రం ఉత్సవంలో అందరికంటే అందంగా నేనే కనిపించాలి. అవునా అత్తయ్య గారు? చాలే, ఆపు ఆపు. అయినా నీకెందుకు అంత ఆందోళన నేనుండగా? రేషం, తనకొక దాసిని అప్పచెప్పు.
నేను నీకొక దాసిని పంపిస్తున్నాను. ఆ దాసియే నీకు అలంకరించుకోవటంలో సహాయం చేస్తుంది. అయినా ఒక మాట చెప్పనా జావీదా, మాషా అల్లా, ఇలాగే నువ్వెంతో అందంగా కనిపిస్తున్నావు. ఇంకా అలంకరణ చేసుకోవటం నీకు అసలు అవసరం లేదనుకుంటాను.